గత 3-4 రోజుల నుంచి ఒక విషయంపై అంటే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు అసత్యాలపై టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మడసర ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు గారిపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాజు దళిత అంటే అందులోనూ మాదిగ కులానికి చెందిన వ్యక్తి, ఆయన అక్రమార్జన చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అంటే దళితులు అయినటువంటి వారు డబ్బు సంపాదించుకుంటా, ఆస్తులు సంపాదించుకుంటా, మీరే సంపాదించాలా అంటే అక్కడ కూడా మీ ఒక కులాహంకారం చూపిస్తున్నారా? నువ్వేమన్నా పుట్టుకునే కోటీసుడా? లేకపోతే దానికి తోడు రాప్తాడు కాన్సెప్ట్ సంబంధించి పరిటాల కుటుంబమైన అనేక ఊరినే లేనిపోని అవాకులు చవాకులు. ఎందుకంటే ఆ పరిటాల కుటుంబమే ఒక బ్రాండ్. ఆ పరిటాల అంటేనే ఈ రాష్ట్రాల్లోనే, తెలుగు రాష్ట్రాల్లో పక్కన కర్ణాటకలో కూడా ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ చేరుకోవాలంటే మీ తాత మరీ పుట్టి రావాలి. అలాంటి వారిని అనవసరంగా అనేక చిన్న సమస్యలకు రావడము, వాళ్ళ గురించి మాట్లాడడం, ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తూ నువ్వేదో పెద్ద లీడర్ అనిపించుకోవాలని చూస్తున్నావు. నీకు ముఖ్యంగా సిగ్గు, శరము, లజ్జ అనేవి ఎక్కడ కూడా లేవు, కొద్ది కూడా. మీరేదో గత ప్రభుత్వం, మీ ప్రభుత్వ హయాంలో ఏదో పొడిచేసామని చెప్పారు. మీరు మరి ఓటు చేసింటే, ప్రజలకు మంచి చేసింటే మిమ్మల్ని అటాక్ పదాలకి కేవలం 11 సీట్లకు, ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దానిపైన రివ్యూ చేసుకోండి. అంతేగాని అనవసరమైన ప్రేలాపనలు, అనవసరమైన అసత్య ఆరోపణలు చేస్తూ మీరు ముందుకెళ్ళడం ఎంతవరకు సమంజసమో ఇప్పటికైనా గుర్తుంచుకోండి. చేస్తున్నవి ప్రతి ఒక్కటి కూడా తప్పుడు ఆరోపణలు, మీరు చేస్తున్న తప్పుడు పనులు కూడా. గతంలో ఏమన్నా ఒక నీళ్ళు పుట్టావా ఏమన్నా? అంటే పూర్తి రెడ్ స్పూన్ తో పుట్టావా ఏమన్నా? డబ్బు ఉండి పుట్టావా? ఏం లేదు కదా. నువ్వు ఎలా సంపాదించుకున్నావు అంటే మిగతా వాళ్ళు సంపాదించుకోవడం, ఎస్సీలు ఎస్టీలు సంపాదించుకోకూడదా? దానికి తోడు ఇప్పుడు మరి ఎంఎస్ రాజు గారి పైన ఎస్సీలతో మాట్లాడిస్తున్నాం. ఎస్సీలారా, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను చెప్పుకునేటువంటి దళితులు ముఖ్యంగా గమనించండి. అంటే మీరు వాళ్ళ కింద బానిసలుగా బతకాలా? పార్టీలో మంచి స్థానంలో ఉండొద్దండి, లేదంటే పార్టీ నుంచి మీరు మంచి ఆశించొద్దండి. 10 రూపాయలు ఏమైనా ఆస్తులు సంపాదించుకుందాం అనుకోద్దండి. వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేసే గులాములుగా మాత్రమే మీరు పనిచేయండి. ఇక్కడ కొంతమంది రాజుని పురాతనాన్ని మాట్లాడుతున్నారు. ఆ రాజును మాట్లాడే ముందర మీరు ఏం చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి దళిత నాయకులారా. కనీసం మన కులపు వాళ్ళని, మేము కూడా ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాడము, మన కులపు వాళ్ళను మన వాళ్ళని తిట్టిస్తున్నారంటే ఆ ఇంగితం అనేది మీరు ఎందుకు గుర్తుంచుకోలేకపోతున్నారు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ఆ స్థానంలో ఉన్నారు కాబట్టే వాళ్ళు అతనికి నచ్చగానే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అవును, టీడీపీ ఒక కష్టపడ్డ వాళ్ళకి గుర్తించి అనేక రకాల పదవులు ఇస్తూ ఉంది. అదే వైసీపీలో ఎవరైనా ఇస్తున్నారా? ఎక్కడైనా చేశారా? గతంలో దళితుల పైన, అమరావతి రైతులు, ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు. సుధాకర్ అనే డాక్టర్, దళిత సంబంధించిన ఆ డాక్టర్ ఒక కోవిడ్ లో మాస్క్ అడిగిన పాపానికి భయంకరంగా చిత్రహింసలు పెట్టి చంపారు. అలాగే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా చంపి డోర్ డెలివరీ ఇచ్చారు. అలాగే తిరుపతిలో డాక్టర్ పైన దారుణాలు, అలాగే పులివెందులకు మహిళ పైన రేప్ చేసి ఆమెను మర్డర్ చేశారు. ఇంతవరకు వాటిపైన చేయలేరు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ విద్యా విధానాన్ని తీసి పారేశారు. అది జగన్ విద్యా విధానం అనేది పేరు పెట్టారు. అప్పుడు ఏమైంది? మీరు ఎవరిని ప్రశ్నించారు? దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించి దాదాపు 1000 కోట్లను వీళ్ళు ఫండింగ్ చేసుకున్నారు రకరకాల దాంట్లకంతా. అప్పుడు ఏం చేశారు మీరు? వాటిపైన స్పందించాల్సింది పోయి ఎవరో ఏదో చెప్తే వాళ్ళు ఇచ్చే మెతుకులకో లేకపోతే ఇంకోటో వాళ్ళకు వాసపడి మన దళిత వర్గానికి చెందిన, మాదిగ కులానికి చెందిన రాజు గారిని వరాతనని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కనీసం అర్థం చేసుకుని మాట్లాడండి. ఎందుకంటే మీరు పార్టీలో ఉన్నంత మాత్రాన అతన్ని తీసుకొచ్చి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు మిమ్మల్ని పవర్గా ఉపయోగించుకొని ముందుకెళ్తున్నారు. గుర్తుంచుకోండి మిత్రులారా, ఎప్పటికైనా మంచి పద్ధతి కాదు అది. ఏమి వాడు ప్రకాష్ రెడ్డి అనేవాడు ఏం చేస్తున్నాడు? వాడేమైనా పెద్ద జాతీయ నాయకుడు ఏమన్నా? ఈ పక్క మేము కూడా మాట్లాడగలుగుతాం, పెద్ద సమస్య కాదు. కానీ టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, శ్రీరామ్ బాబు గారు మాకంటూ ఒక పద్ధతి నేర్పించారు.
క్రమశిక్షణ పార్టీ టీడీపీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు జరగలేదు. ఇది పక్కా మీరే అనవసరంగా లేనిపోయి మేము వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్తారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు చెప్పినంత మాత్రం ప్రజలు ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా మీరు అసత్య ఆరోపణలు అనవసరమైన మాటలు మాట్లాడడం మానుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేదా ఇప్పుడు మన అన్న మాటలకు ఆయన చేసిన అవినీతి ఆరోపణ నిరూపణ చేయాలి. లేదంటే గురువారం మీ ఇల్లు ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం.